ఇక తెలంగాణ రాజ్ భవన్ లో సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో భేటీ అయ్యారు. గంటన్నర పాటు గవర్నర్ తో చర్చించారు. మంత్రివర్గ విస్తరణపై అయితే గవర్నర్ తో చర్చించినట్టుగా తెలుస్తోంది. ఇక వచ్చే నెల ఏప్రిల్ 3న మంత్రివర్గ విస్తరణ ఉండే ఛాన్స్ ఉంది. ఇక కేబినెట్ లో నలుగురికి చోటు కల్పించనున్నట్టుగా తెలుస్తోంది. ఇటు కేబినెట్ లో బెర్తులు కన్ఫర్మ్ అయిన వారి వివరాలు కూడా గవర్నర్ కి ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలువురు మంత్రులు కూడా గవర్నర్ తో భేటీ కావడం ఆసక్తిగా మారింది. గవర్నర్ తో భేటీ అనంతరం సీఎం సెక్రటేరియట్ కి తిరుగు ప్రయాణమయ్యారు. రాజ్ భవన్ నుంచి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, ఇటు తెలంగాణ రాజ్ భవన్ లో అయితే సీఎం రేవంత్ రెడ్డి అలాగే గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో భేటీ అయ్యారు అన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన, కొద్దిసేపటి క్రితమే గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ ముగియడం జరిగింది. దాదాపు గంటకు పైగా కూడా ఈ సమావేశం కొనసాగింది. ఈరోజు ఉగాది పండుగ కావడంతో ఉగాది విశేష చెప్పడానికి గవర్నర్కు వచ్చినట్టుగా కూడా ప్రభుత్వ వర్గాలు చెప్పినప్పటికీ ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణపై వీరిరువురి మధ్య కూడా చర్చ జరిగినట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. ఇప్పటికే మంత్రివర్గ విస్తరణపై ఇటు కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఇటు కీలకంగా ఇటు కసరత్తు పూర్తి చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి సామాజిక సమీకరణాలు ఎవరికి ఇవ్వాలి మంత్రి పదవిలో, ఇప్పటికే 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఈ 6 మంత్రి పదవులను ఆయా సామాజిక వర్గాల సమీకరణాలు ఇప్పటికే బేరీజు వేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇప్పుడైతే ఈరోజు సమావేశంలో దాదాపు ఒక 4గురిని మంత్రులుగా నియమించే అవకాశానికి సంబంధించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించినట్టుగా కూడా మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం తెలుస్తూ ఉంది. ఈ 4గురికి సంబంధించిన ప్రమాణ స్వీకారం వచ్చే నెల 3వ తేదీన ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఏప్రిల్ 3వ తేదీన ముహూర్తం ఖరారైనట్టుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి గవర్నర్కు వివరించేందుకే సీఎం రేవంత్ రెడ్డి రాజ్భవన్కు వచ్చారని చెప్పేసి కూడా విశ్వసనీయ వర్గాల ద్వారా మనకు సమాచారం అంతా ఉంది. అయితే ఇప్పటికే మంత్రివర్గంలో చోటు కోసం ఇప్పటికే ఆశావాహులు అయితే ఇటు ఢిల్లీకి హైకమాండ్ పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకు చాలామంది కూడా ఇటు ఢిల్లీకి వెళ్ళి వస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వైపు సీఎం రేవంత్ రెడ్డితో ప్రత్యేకంగా కూడా భేటీలు అవుతున్న పరిస్థితి మనము చూస్తూ ఉన్నాము. ఇప్పటికే ఏడాది పూర్తయినా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా కూడా పూర్తి స్థాయిలో మంత్రివర్గ విస్తరణ జరగలేదు. ఇంకా 6 ఖాళీగా ఉండడంతో ఆశావాహులు పెద్ద సంఖ్యలో ఎవరైతే మంత్రి పదవిని ఆశిస్తున్నారో వాళ్ళు ఇటు ఎమ్మెల్యేల్లో ఉన్నారు, ఎమ్మెల్సీల్లో ఉన్నారు. చాలామంది అయితే పదవిపై ఆశలు పెట్టుకున్నారు. అదేవిధంగా ఇటీవల ఎమ్మెల్సీలుగా అనూహ్యంగా ఎమ్మెల్సీలో చోటు దక్కించుకున్నటువంటి విజయశాంతి కూడా మంత్రి పదవి కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇట్లా చాలామంది కూడా తమ మంత్రి పదవుల కోసం ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే దానికి ముహూర్తం కూడా వచ్చే నెల 3వ తేదీన ఖరారైనట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఈ 3వ తేదీన రాజ్భవన్ వేదికగా మంత్రివర్గ ప్రమాణ స్వీకారం ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి గవర్నర్కు సమాచారం అందించేందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజ్భవన్కు వచ్చారని చెప్పేసి కూడా ఇటు విశ్వసనీయ వర్గాల ద్వారా మనకు సమాచారం అంతా ఉంది. దాదాపు గంటకు పైగా కూడా వీరిరువు మధ్య భేటీ జరిగింది. ఈ సమావేశంలో ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలు ఏ విధంగా జరిగాయనే దానిపై కూడా చర్చకు వచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈరోజు సన్నబియ్యం పంపిణీ ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులపై సన్నబియ్య పంపిణీ కార్యక్రమం కూడా ఈరోజు హుజూరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించబోతా ఉన్నారు. దీనికి సంబంధించి కూడా గవర్నర్కి చెప్పినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ప్రధానంగా మంత్రివర్గ విస్తరణపై అయితే చర్చకు వచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. వచ్చే నెల 3వ తేదీన మంత్రివర్గ విస్తరణ 4గురితో ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకైతే తెలుస్తూ ఉంది. Right, Raju, thank you for the live updates. ఎస్ హెచ్సిఏ పై ఎస్ఆర్హెచ్ సంచలన ఆరోపణలు చేసింది. ఫ్రీ టికెట్స్ కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తమను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తోందని ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ ఆరోపించింది. సో అధ్యక్షుడు జగన్మోహన్ రావు పలుమార్లు బెదిరించారని కూడా, ఇలాగైతే తాము హైదరాబాద్ వదిలి వెళ్లిపోతామని కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ ను హెచ్చరించింది. హెచ్సిఏ ట్రెజర్ కు ఎస్ఆర్హెచ్ మేనేజర్ లేఖ రాశారు. ఒప్పందం ప్రకారం హెచ్సిఏకు సన్ రైజర్స్ 10% ప్రకారం
3,900 కాంప్లిమెంటరీ టికెట్లు కేటాయిస్తోంది. కోరినన్ని పాస్లు ఇవ్వనందుకు ఇటీవల కార్పొరేట్ బాక్స్ కు తాళాలు వేసిన విషయాన్ని లేఖ ద్వారా సన్ రైజర్స్ బయటపెట్టింది. మ్యాచ్ ప్రారంభం కావడానికి గంట ముందు వరకు దాన్ని తెరవలేదని తెలిపింది. సో మ్యాచ్ మొదలవ్వబోతుండగా ఇలా బ్లాక్ మెయిల్ చేయడం అన్యాయమని కూడా చెప్పింది. ఇలాంటి పరిస్థితుల్లో సమన్వయంతో పనిచేయడం కష్టమని పేర్కొంది. బీసీసీఐ తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదించి మరో వేదికకు మారిపోతామని కూడా పేర్కొంది. అయితే 12 ఏళ్లుగా హెచ్సీఏతో కలిసి పని చేస్తున్నామని, గత 2 ఏళ్ల నుంచే వేధింపులు ఎదురవుతున్నాయంది. ఈ సమస్య పరిష్కారానికి హెచ్సీఏ అపెక్స్ కౌన్సిల్ సభ్యులతో ఒక సమావేశం ఏర్పాటు చేయాలని ఎస్ఆర్హెచ్ జనరల్ మేనేజర్ లేఖలో పేర్కొన్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్ లో అందిస్తారు. రత్నకుమార్, సో ఇప్పటికే అంటే అనేక వివాదాల్లో ఉన్న హెచ్సీఏని అసలు ఇప్పుడు మళ్ళీ ఎస్ఆర్హెచ్ ను ఎక్స్ట్రా టికెట్స్ కోసం వేధిస్తుంది అన్నట్టుగా తెలుస్తోంది. సో అసలు ఇక్కడ ఏం జరిగింది? ఎస్ సంజన, ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ అనేది చాలా రసవత్తరంగా జరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్లో ఎస్ఆర్హెచ్ టీంకు సంబంధించి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక ఎమోషన్గా ఫీల్ అవుతున్నటువంటి సందర్భం ఇది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలా భయంకరమైనటువంటి బ్యాటింగ్ లైనప్ను కలిగి ఉన్నటువంటి ఎస్ఆర్హెచ్ ఎలాగైనా ఈ టోర్నీని గెలుస్తున్నటువంటి ఆశాభావంతో పాటు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ టీం మీద ఎన్నో ఆశలు పెట్టుకొని, అంటే ఒకవేళ మ్యాచ్ స్టార్ట్ అయింది అంటే మాత్రం ఎప్పుడు మ్యాచ్ స్టార్ట్ అయినా కూడా కొన్ని అంటే ఎప్పుడు స్టేడియం అనేది ఫిలప్ అయిపోతూ ఉంటుంది. ఆన్లైన్లో టికెట్స్ ఓపెన్ అవ్వగానే ఇమీడియట్గా వితిన్ సెకండ్స్లోనే, నిమిషాల్లోనే టికెట్లన్నీ కూడా సోల్డ్ అవుట్ అయిపోతుంటాయి. సో ఇట్లాంటి ఇంత క్రేజ్ ఉన్నటువంటి హైదరాబాదు ఇటు సన్ రైజర్స్ మ్యాచ్లకు సంబంధించి ఇప్పుడు ఒక కీలక అంశం అనేది వెలుగులోకి వచ్చింది. అనూహ్యంగా ఇప్పుడు హెచ్సీఏ నుంచి తమకు ఇబ్బందులు ఎదురవుతున్నాయనేటువంటి విషయాన్ని సాక్షాత్తు ఎస్ఆర్హెచ్ టీమ్ మేనేజ్మెంట్ హెచ్సీఏకు ఒక లేఖ ద్వారా తెలిపింది. ఈ లేఖలో అనేక కీలక అంశాలను కూడా ప్రస్తావించింది. ముఖ్యంగా టికెట్ల విషయంలో హెచ్సీఏ మేనేజ్మెంట్, ముఖ్యంగా అధ్యక్షుడి దగ్గర నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు కూడా తమను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ముఖ్యంగా తాము ఇస్తున్నటువంటి టికెట్స్ మాత్రమే కాకుండా ఇంకా అదనపు టికెట్లు కావాలంటూ తమను బెదిరిస్తున్నారు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా ఒక మెయిల్ ద్వారా తెలియజేసింది. ఇందులో మన దగ్గర ఎక్స్క్లూజివ్గా రాజ్ న్యూస్ దగ్గర ఈ మెయిల్లో వాళ్ళు ప్రస్తావించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు అనేవి ఉన్నాయి. ఇందులో చాలా క్లియర్గా తెలియజేశారు. వాస్తవానికి ఈ లెటర్ అనేది ఈ మెయిల్ ద్వారా వెళ్ళింది. ఈ మెయిల్లో శ్రీనన్ అనేటువంటి సన్ నెట్వర్క్కు సంబంధించినటువంటి, అంటే ఇప్పుడు ప్రజెంట్ ఎస్ఆర్హెచ్కు మేనేజర్గా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి హెచ్సీఏ ట్రెజరర్కు ఒక లేఖ రాయడం జరిగింది. ఈ లేఖలో కొన్ని ప్రధాన అంశాలను కూడా ఆయన మెన్షన్ చేశారు. ఇందులో మెన్షన్ చేసినటువంటి అంశాలను మనం పరిశీలించినట్లయితే, వీఆర్ రైటింగ్ టు ఎక్స్ప్రెస్ అవర్ డీప్ కన్సర్న్ అబౌట్ ద రీసెంట్ డెవలప్మెంట్స్ రిగార్డింగ్ ఇంటిమిడేషన్, బ్లాక్ మెయిలింగ్ ఫర్ ఫ్రీ టికెట్స్ బై హెచ్సీఏ అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా స్టార్ట్ చేస్తూ ఈ యొక్క బ్లాక్ మెయిలింగ్ అనేది జరుగుతోంది ఫ్రీ టికెట్ల కోసం అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేశారు. అంతేకాదు తాము దగ్గర 12 సంవత్సరాల నుంచి కూడా హెచ్సీఏతో ఒక రిలేషన్ను మెయింటైన్ చేస్తూ ఉన్నాము, ఎప్పుడు కూడా తమకు ఎటువంటి ఇబ్బంది ఎదురవలేదు. కానీ ఈ మధ్య కాలంలో గత 2 సంవత్సరాల నుంచి ఈ ఫ్రీ టికెట్స్ విషయంలోనే తాము ఇబ్బందులను ఎదుర్కొంటున్నామనేటువంటి విషయాన్ని ఈ లేఖలో ప్రస్తావించారు. ముఖ్యంగా ఇందులో ఈ బ్లాక్ మెయిలింగ్ కు సంబంధించి తాము ఇబ్బంది పడుతున్నటువంటి వ్యవహారానికి సంబంధించి ఇందులో ప్రధాన పాత్ర అనేది ఈ టోటల్ వ్యవహారం అనేది హెచ్సీఏ నుంచి మాత్రమే కాదు, ప్రధానంగా ఇది ఎదుర్కొంటున్నది హెచ్సీఏ అధ్యక్షుడి నుంచి అనేటువంటి విషయాన్ని కూడా చాలా స్పష్టంగా వాళ్ళు తాము చేసినటువంటి మెయిల్లో చాలా స్పష్టంగా తెలియజేశారు. అయితే దీని మీదనే ప్రధానంగా చర్చ నడుస్తోంది. ఎందుకంటే హెచ్సీఏకు సంబంధించి ఇప్పటికే అనేక వివాదాలు అనేవి ఉన్నాయి. గతంలో ఇటు హెచ్సీఏలో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా బ్లాక్ టికెట్లకు సంబంధించి కావచ్చు, లేకపోతే టికెట్స్ అమ్మకాలకు సంబంధించి ఇబ్బందులు తలెత్తాయని, మరోవైపు అక్కడ ఏదైతే కాంట్రాక్ట్ల విషయంలో కూడా అనేక వివాదాలు తలెత్తినటువంటి పరిస్థితి ఉంది. అట్లాంటిది ఇప్పుడు ఏకంగా సన్ రైజర్స్ తాము ఇలాగే తమ పరిస్థితి కొనసాగితే మాత్రం వదిలివేసి వెళ్ళిపోతాము, వేరొక వెన్యూ చూసుకుంటాము, ఇమ్మీడియట్గా ఒక మీటింగ్ అనేది ఏర్పాటు చేయండి, మీటింగ్ను కనుక ఏర్పాటు చేసి చర్చలు సఫలం కాకపోతే తాము ఇక్కడ ఆడటం ఇష్టం లేకపోతే మాత్రం వేరొక వెన్యూ చూసుకుంటామనేటువంటి విషయాన్ని నిర్మోహమాటంగా ఈ లేఖ ద్వారా తెలియజేయడం జరిగింది. మరి దీని మీద ఏ రకమైనటువంటి స్పందన అనేది హెచ్సీఏ నుంచి వస్తుందనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే హైదరాబాద్లో ఈ యొక్క మ్యాచ్లు ఐపీఎల్ మ్యాచ్లు అనేవి చాలా అంటే క్రేజ్తో జరుగుతూ ఉన్నాయి. ఎప్పటికప్పుడు ఒక పెద్ద అంటే ఫేమస్ అయిందని చెప్పాలి. ఐపీఎల్కి సీజన్ అనేది చాలా పాపులర్ సాధించగా, ముఖ్యంగా హైదరాబాద్లో మ్యాచ్ అంటే ప్రజల్లో చాలా క్రేజ్ అనేది ఏర్పడింది. అట్లాంటి సందర్భంలో ఇప్పుడు
ఎస్ఆర్హెచ్ టీం అనేది కొంత అసంతృప్తిగా ఉండటం, Yes, Ratna ఏకంగా Kumar. వెన్యూనే మార్చుకుంటాము, ఇక్కడ కాకపోతే వేరొక చోట వీళ్ళు ఆడుకుంటాము, హైదరాబాద్ ను వదిలేస్తాము, ఇలాగే తమను ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి విషయాన్ని హెచ్సిఏకు ఒక లేఖ రాయటం అనేది ఇప్పుడు ప్రజెంట్ అనేక విమర్శలకు దారితీస్తుంది. మరి దీని మీద ఏ రకమైనటువంటి స్పందన హెచ్సిఏ నుంచి వస్తుందనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది సంజన. అంటే రత్నకుమార్, ఒకవేళ ఇటు ఎస్ఆర్హెచ్ తో హెచ్సిఏ చర్చలు సఫలం కాకపోతే అంటే తదుపరి పరిణామాలు ఎలా ఉండొచ్చు అంటారు? ఎస్, ఖచ్చితంగా ఈ చర్చలు అనేవి గనక సఫలం కాకపోతే ఇమీడియట్ గా వాళ్ళు ఇప్పటికే చాలా స్పష్టంగా తెలియజేశారు. వాళ్ళు రాసినటువంటి ఆ మెయిల్లో చాలా స్పష్టమైనటువంటి విషయాలను కూడా తెలియజేశారు. అందులోనే వాళ్ళు తెలియజేసిన విషయం, ఒకవేళ మీరు అపెక్స్ కౌన్సిల్ సభ్యులతో గనక సమావేశాన్ని ఏర్పాటు చేసి దీని మీద డిస్కషన్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా తాము ఈ వెన్యూను వదిలివేసి వెళ్ళిపోతామనేటువంటి విషయాన్ని చాలా క్లియర్ గా తెలియజేశారు. ఒకవేళ ఇక్కడ నుంచి ఎస్ఆర్హెచ్ టీం కనుక వేరే ప్లేస్ కు వెళ్ళిపోతే ఇది ఖచ్చితంగా ఒక ప్రతిష్టకు భంగం వాటిల్లినటువంటి అంశంగానే పరిగణించాల్సి ఉంటుంది. ఎందుకంటే హైదరాబాద్ లో క్రికెట్ మ్యాచ్, ముఖ్యంగా ఎస్ఆర్హెచ్ కు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, తెలుగు రాష్ట్రాల్లోనే మాత్రమే కావచ్చు, దేశ వ్యాప్తంగా కూడా అనేక మంది అభిమానులు ఉన్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి కూడా ఇక్కడ హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్లు చూడటానికి వస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. సో అట్లాంటిది ఇప్పుడు ఎస్ఆర్హెచ్ టీము నిరాశకు గురైంది, ఇబ్బందులు పడుతోంది. ఆ కారణం చేతనే వాళ్ళు హైదరాబాద్ను వదిలి వేరొక వెన్యూను హోమ్ గ్రౌండ్ గా సెలెక్ట్ చేసుకుంటున్నారు అనేటువంటి విషయం కనుక అది కనుక డిసైడ్ అయితే మాత్రం ఇది ప్రతిష్టకు భంగం కలిగే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉంటాయి. ముఖ్యంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు ఇది ఒక చెడ్డ పేరు అయితే మిగులుస్తోంది. దీని మీద ఖచ్చితంగా అటు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు స్పందించాల్సినటువంటి అవసరం ఉంటుంది, దీని మీద రియాక్ట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. లేకపోతే మాత్రం ఇది అనేక ఇబ్బందికరమైన పరిణామాలకు దారితీసే అవకాశం ఉంది. ఎందుకంటే హైదరాబాద్ ప్రజలు ఎస్ఆర్హెచ్ టీమును ఎంతగానో సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. మనం లాస్ట్ మ్యాచ్లలో కూడా చూసాం. ఇట్లా గత సీజన్ నుంచి మొదలు పెట్టినట్టయితే ఇప్పటి వరకు కూడా జరిగినటువంటి 2 మ్యాచ్లలో ఫస్ట్ మ్యాచ్ గెలిచి సెకండ్ మ్యాచ్ ఓడిపోయినప్పటికీ కూడా హైదరాబాదు జట్టును ఇప్పటి వరకు కూడా చాలా సమర్థిస్తూనే వస్తుంటారు. వాళ్ళకి ఎప్పుడు అండదండలు అందిస్తున్నటువంటి వ్యక్తులుగా ఉన్నారు. ఎందుకంటే చాలా సొంతంగా ఫీల్ అవుతుంటారు, ఇది మా జట్టు అనేటువంటి ఒక ఫీలింగ్ ఉంటుంది కాబట్టి. అట్లాంటిది టీం మేనేజ్మెంట్ ఇబ్బందులకు గురవుతోంది. అది కూడా ఒక హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నడిపిస్తున్నటువంటి ప్రెసిడెంట్ ద్వారా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము అనేటువంటి విషయం కనుక ఇది బయటకు వస్తే మాత్రం ఇది ఖచ్చితంగా ప్రతిష్టకు భంగం వాటిల్లే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉంటాయి. అందుకే అందులో భాగంగానే వాళ్ళు చాలా స్పష్టంగా అందులో హెచ్సిఏ ప్రెసిడెంట్ పేరు కూడా మెన్షన్ చేయడం జరిగింది. మరోవైపు ఈ విషయం ఇది కనుక చర్చకు రాకపోతే మాత్రం తాము ఖచ్చితంగా బీసీసీఐతోనూ మరోవైపు తెలంగాణ ప్రభుత్వంతోనూ దీని మీద డిస్కస్ చేసి వెన్యూను చేంజ్ చేస్తాము అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేశారు. సో దీని మీద ఖచ్చితంగా ఒక డెసిషన్ అయితే రావాల్సినటువంటి అవసరం ఉంది. అసలు ఎందుకు అంటే ఇప్పటికే తాము తెలియజేస్తున్నటువంటి వ్యవహారాలను బట్టి ఎప్పుడైతే ఈ లెటర్ని మెన్షన్ చేస్తూ కూడా వీళ్ళు లేఖ రాస్తూ కూడా ఇందులో తెలియజేసినటువంటి విషయం, స్టేడియం కెపాసిటీ 39,000 స్టేడియం టికెట్ల కెపాసిటీ అనేది ఉంటుంది. దీంట్లో మేము మాట్లాడుకున్న దాన్ని బట్టి డిస్కస్ చేసుకున్న దాన్ని బట్టి 10% అంటే 3,900 టికెట్లను ఆల్రెడీ ఇస్తున్నాము. అందులోనే బాక్సులకు కేటాయించినటువంటి టికెట్లు కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. అలాంటిది ఎప్పుడు 50 మెంబర్స్ కు సంబంధించినటువంటి కాంప్లిమెంటరీ బాక్సులలో మేము ఇచ్చినటువంటి టికెట్లు అనేవి ఒక బాక్స్ అనేది కేటాయిస్తూ ఉంటాము. ఇప్పుడు అదనంగా మరొక బాక్స్ కావాలి అనంటూ కూడా తమను వేధింపులకు గురి చేస్తున్నారు. వేధింపులకు గురి చేయడమే కాదు, మ్యాచ్ ఇంకొక గంట ముందు వరకు కూడా ఆ బాక్సులకు తాళాలు వేసి తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారు, లోపలికి ఎంట్రీ అనేది లేకుండా. పైగా అసలు వాస్తవానికి ఐపీఎల్ అనేది ఎస్ఆర్హెచ్ టీం అనేది టోటల్ గా ఉప్పల్ స్టేడియాన్ని రెంట్కు తీసేసుకున్నటువంటి స్టేడియం మీద వీళ్ళు ఎలా అజమాయిషీ చెలాయిస్తున్నారు అనేది వాళ్ళు తెలియజేస్తున్నటువంటి అంశం. రెంట్ మొత్తాన్ని కూడా మేము పే చేసుకుంటే దాని మీద పెత్తనం రత్నకుమార్, అంటే ఇప్పటికే హైదరాబాద్ ప్రజలకు అంటే ఎస్ఆర్హెచ్ అనేది ఒక ఎమోషన్ గా మారింది. సో వన్స్ ఇప్పుడు ఎస్ఆర్హెచ్ గానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎస్ఆర్హెచ్ గానీ హైదరాబాద్ ని వదిలి వెళ్ళిపోతే అసలు ఎటువంటి పరిణామాలు ఉండొచ్చు అంటారు? ఎస్, ఖచ్చితంగా ఇందులో ఒకవేళ ఎస్ఆర్హెచ్ టీము హోమ్ గ్రౌండ్ గా వేరొక ప్రాంతాన్ని హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం కావచ్చు, లేకపోతే హైదరాబాద్ లోకల్లో ఉన్నటువంటి స్టేడియం కాకుండా వేరొక స్టేడియాన్ని మాత్రం సెలెక్ట్ చేసుకుంటే మాత్రం ఇది ఖచ్చితంగా ఇబ్బందికరమైనటువంటి పరిణామం అనే చెప్పాలి. ఎందుకంటే హైదరాబాద్ ప్రజలు ఇప్పటికే మనం చెప్పుకున్నట్లు ఒక ఎమోషన్ గా ఫీల్ అవుతున్నారు. దేశవ్యాప్తంగా క్రేజ్ ఉంది, ఎక్కడెక్కడి నుంచో అభిమానులు క్రికెట్ చూడటం కోసం ఇక్కడికి చేరుకుంటున్నారు. అటువంటిది ఇక్కడ ఇంటర్నల్ గా చోటు చేసుకుంటున్నటువంటి ఈ ఇబ్బందికరమైనటువంటి సమస్యలు బయటకు వచ్చి ఇది ఒకవేళ వారు ఎస్ఆర్హెచ్ టీం కనుక దీని మీద యాజమాన్యం ఒక డెసిషన్ తీసుకొని ఇమ్మీడియట్ గా మేము లొకేషన్ చేంజ్ చేసుకుంటున్నాం అనేటువంటి విషయం కనుక బయటకు వస్తే మాత్రం ఇది ఖచ్చితంగా ఒక ప్రతిష్టకు భంగం కలిగించేటువంటి అంశంగానే మిగిలిపోతుంటుంది. దీని మీద చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఏకంగా ఎస్ఆర్హెచ్ టీం యాజమాన్యం ఇప్పటికే మేనేజర్ దీని మీద స్పందించారంటే ఈ విషయం అనేది ఖచ్చితంగా టీం మేనేజ్మెంట్ లో ఒకళ్ళైనటువంటి సీఈఓ కావ్యమారన్ దృష్టికి కూడా వెళ్ళి ఉంటుంది. ఆమె వారి డైరెక్షన్ లోనే పనిచేస్తూ ఉంటారు కాబట్టి సో ఇదంతా ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని కలిగించే అంశంగానే పరిగణించాలి.
స్పందించాల్సి ఉంటుంది. మరి దీని మీద ఖచ్చితంగా హెచ్సిఏ స్పందించాలి, చర్చలు జరగాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది ప్రతిష్టకు సంబంధించినటువంటి అంశం, హైదరాబాదు ప్రజల యొక్క ఎమోషన్కు సంబంధించినటువంటి విషయం చాలా. ఎందుకంటే ఇప్పటికే ఐపీఎల్ అనేది చాలా రసవత్తరంగా జరుగుతున్నటువంటి సందర్భంలో ఎస్ఆర్హెచ్కు ఒక పెద్ద ఫ్యాన్ బేస్ అనేది ఏర్పడినటువంటి సందర్భంలో ఇట్లాంటి వ్యవహారాలు కేవలం ఫ్రీ టికెట్లు, కాంప్లిమెంటరీ పాస్లు అనేవి తక్కువగా ఇస్తున్నారు, ఎక్కువ కావాలి, ఇంకా ఎక్కువ కావాలి అని చెప్పంటూ జరుగుతున్నటువంటి ఈ యొక్క చిన్న అంశం పెద్దగా మారి ఇది మరింత ఉధృతం అయితే మాత్రం ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు అయితే ఉంటాయి. దీని మీద మరి అసలు ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది, అసలు ఏం జరుగుతుందనే దాని మీద ఇప్పటివరకు కేవలం ఎస్ఆర్హెచ్ వర్షన్ అనేది బయటకు వచ్చింది కాబట్టి ఇప్పుడు హెచ్సిఏ మేనేజ్మెంట్ దీని మీద ఖచ్చితంగా స్పందించాల్సి ఉంటుంది. నిజంగానే వాళ్ళు ఆ లాక్స్ వేశారా? ఎందుకంటే వీళ్ళు క్లియర్గా తెలియజేస్తున్నారు, తాము పెట్టినటువంటి మెయిల్లో తాళాలు వేస్తున్నారు. బాక్సులలో కూర్చోవలసినటువంటి విఐపీలు ఎవరైతే ఎంట్రన్స్ ఉంటుందో వాళ్ళు ఆ రూమ్లకు బాక్సులు వేస్తే తాము కొంత ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం ఉంటుంది. మ్యాచ్ గంట ముందు వరకు కూడా తాళాలు వేసి ఉంచుతున్నారు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. మేము టోటల్ స్టేడియానికి సంబంధించినటువంటి ఫీజు మొత్తాన్ని రెంట్ చెల్లించి మేము స్టేడియాన్ని మేము తీసుకుంటే దీని మీద వీళ్ళు హెచ్సిఏ పెత్తనం చేస్తోంది, మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తుంది, ఇంటిమిడేట్ చేస్తుంది అనేటువంటి విషయాలను కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది. మరి వేచి చూడాల్సిన అవసరం ఉంటుంది, అసలు ఏ రకంగా స్పందిస్తుంది హెచ్సిఏ ఈ విషయంలో అనేది. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్స్. ఇక ఉగాది సందర్భంగా పేదలకు సాయం అందించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. వైద్యం చేయించుకుని ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న పేద కుటుంబాలను ఆదుకునేందుకు సీఎం సహాయ నిధి ఫైలుపై సంతకం చేశారు. 38 కోట్ల విడుదలకు ఆమోదం తెలిపారు. దీంతో 3,456 మంది పేదలకు అయితే లబ్ధి చేకూరనుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం సహాయ నిధి ద్వారా ఇప్పటి వరకు 23,418 మంది పేదలకు 281.38 కోట్లను ప్రభుత్వం అందించింది. ఉగాది సందర్భంగా పేదలకు సాయం అందించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. అయితే వైద్యం చేయించుకుని ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న పేద కుటుంబాలను ఆదుకునేందుకు సీఎం సహాయ నిధి ఫైలుపై సంతకం చేశారు. 38 కోట్ల విడుదలకు ఆమోదం తెలిపారు. దీంతో 3,456 మంది పేదలకు లబ్ధి చేకూరనుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం సహాయ నిధి ద్వారా ఇప్పటి వరకు 23,418 మంది పేదలకు 281.38 కోట్లను ప్రభుత్వం అందించింది. ఇక రవీంద్ర భారతిలో తెలంగాణ ప్రభుత్వం తరపున ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఉగాది వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి పంచాంగ పఠనం చేశారు. అనంతరం ఆయనకు సీఎం రేవంత్ రెడ్డి సత్కరించారు. ఇక తెలంగాణ పాడి పంటలతో కలకలలాడాలని సీఎం ఆకాంక్షించారు. ఉగాది పచ్చడి లాగానే భట్టి బడ్జెట్ ఉందన్నారు. అయితే విద్య, వైద్యం, వ్యవసాయానికి పెద్దపీట వేశామన్నారు. సంక్షేమం, అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తూనే ఉంటామన్నారు. దేశ ప్రజలకు తెలంగాణ ఆదర్శంగా ఉండాలన్నారు. అయితే ప్రపంచ స్థాయిలో హైదరాబాద్ కు గుర్తింపు ఉండాలని కూడా రేవంత్ రెడ్డి అన్నారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. విశ్వావసునామ సంవత్సరం తెలంగాణ రాష్ట్రం పాడి పంటలతో, సుఖశాంతులతో, సంక్షేమము, అభివృద్ధి సమపాలలో, ఉద్యోగ ఉపాధి అవకాశాలు అందరికి అందుబాటులో వచ్చే విధంగా ఉగాది పండుగ షడ్రుచులతో కూడుకున్న ఏదో విధంగా అయితే ప్రసాదం అందించిండ్రో బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ కూడా అదే విధంగా షడ్రుచులతో ఉన్నదని చెప్పి నేను భావిస్తున్నాను. అందులో తీపి ఉన్నది, పులుపు ఉన్నది, కారము ఉన్నది, కాస్తో కూస్తో ఉప్పు కూడా ఉన్నది. పెట్టుబడులు రావాలి, అభివృద్ధి జరగాలి అంటే శాంతి భద్రతలు పూర్తి స్థాయిలో అమలు చేయాలి. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం, మా ప్రభుత్వ యంత్రాంగం తెలంగాణ రాష్ట్రంలో ఏ మూలనైనా చీమ చిటుక్కుమన్న
అసాంఘిక శక్తులు ఎలాంటి ఒడిదుడుకులను ఎలాంటి ఇబ్బందులను కల్పించాలనే ప్రయత్నం చేస్తే వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న ఆ దిశగా నిరంతరం పర్యవేక్షణ జరుగుతూనే ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా నిలబెట్టే విధంగా తెలంగాణ రైజింగ్, ఈ దేశంలోనే తెలంగాణ ఒక వెలుగు వెలగాలి, దేశ ప్రజలకు ఆదర్శంగా ఉండాలి. హైదరాబాదు నగరం అంటే ప్రపంచ స్థాయిలోనే ఈ నగరానికి గుర్తింపు ఉండాలని చెప్పి ఈరోజు మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. మూసీ ప్రక్షాళన కావచ్చు, రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు, ఇంకొక కొత్త నగరాన్ని, ఒక ఫ్యూచర్ సిటీని ఈరోజు మనం నిర్మించుకోవాలనుకుంటున్నాం. అందుకే తెలంగాణ రాష్ట్రం ఆ ఫ్యూచర్ సిటీని నిర్మించడం ద్వారా దేశానికి ఒక ఆదర్శంగా నిలబడి ఒక నమూనా నగరాన్ని ఇవాళ మనం నిర్మించాలనుకుంటున్నాం. అది కేవలం జనావాస యోగ్యమైన నగరం కాదు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించుకుంటూ ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే అత్యంత వెనుకబడిన వర్గాలైన దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బలహీన వర్గాలు, మైనారిటీలు, మహిళలకు అవసరమైన సంక్షేమ అభివృద్ధి కోసం నిధులను సేకరించాలంటే అక్కడ పెట్టుబడులు రావాలి. ఆ పెట్టుబడుల ద్వారా రాష్ట్ర ఆదాయం పెరగాలి. అందుకే అది ఒక పెట్టుబడుల నగరంగా, అక్కడ ప్రజలు నివసించే నగరమే కాదు, పెట్టుబడుల నగరంగా మారి ఇక్కడికి వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చి లక్షలాది ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ఈరోజు మనం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటాం. ఇక తెలంగాణ భవన్ లో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకలకు కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వేద పండితులు పంచాంగ శ్రవణం చేశారు. ఈ సంవత్సరం తెలంగాణలో అతివృష్టి ఉండే అవకాశం ఉందన్నారు. అయితే పంటలు సమృద్ధిగా పండుతాయని, రైతులు తమ భూములకు అనుకూలించే పంటలు మాత్రమే వేయాలని, ముఖ్యంగా కొత్త పంటలు వేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అయితే పాలకుల మధ్య విభేదాలు వస్తాయని, అవి ప్రభుత్వ పాలనపైన దుష్పరిణామాలు చూపించే అవకాశం ఉందన్నారు. ఇటు ప్రభుత్వ పాలనలో ఇబ్బందులు ఏర్పడతాయన్నారు. పాలకులలో స్వార్థపూరిత ఆలోచనలు పెరుగుతాయన్నారు. సంవత్సరము విశ్వావసునామ సంవత్సరము. బ్రహ్మదేవుని యొక్క ఆయు ప్రమాణం లెక్కించేటువంటి క్రమంలో కలియుగ దశాబ్దము 4,32,000 సంవత్సరాలు. దానికి 2 రెట్లు ద్వాపర యుగము, 3 రెట్లు త్రేతాయుగము, 4 రెట్లు కృతయుగము, ఇవన్నీ కలిపితే 43,20,000 సంవత్సరాలు. అదే ఒక మనవంతరము. అట్లాంటిది 71 మనవంతరాలు. ఇప్పుడు 14 మనవంతరాల్లో మనది శ్వేతవరాహ కల్పంలో ఇవన్నీ కూడా కలిపితే ఒక కల్పము. ఇదే బ్రహ్మదేవుని యొక్క ఒక పగలు, అట్లాంటిదే రాత్రి. ఇప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు నవబ్రహ్మల్లో 2వ బ్రహ్మగారు, వారికి 51 సంవత్సరాలు, 1 నెల, 1 రోజున ఈ కలియుగ దశాబ్దంలో 4,32,000 సంవత్సరంలో 39వ అయినటువంటి సంవత్సరము 5,126వ సంవత్సరం. అది 354 రోజులుగా మన ముందుకు వచ్చినటువంటిది విశ్వావసునామ సంవత్సరము. వైశ్వానరుడు, అగ్నిహోత్రుడు, కర్మదేవత ఈ యొక్క సంవత్సరానికి అధిదేవత. అగ్నిముఖావై దేవాహ అని ఈ యొక్క కర్మదేవత ఎవరయ్యా? స్థజస్త్రికోటి దేవతా స్వరూపమైనటువంటి ఆ యొక్క జలాలు కానీ, గోవులు కానీ, అట్లాగే 33 కోట్ల దేవతలకు మనము దర్శించేటువంటిది అగ్నిముఖంగా, అగ్నిహో మనం దర్శిస్తాం. కర్మభూతుడు ఆయనే కాబట్టి ఈ యొక్క సంవత్సరం సంస్కారభూతంగా. సోముని తోబుట్టువట సొంపు కలలకేమరుదు, కోమలాంగి చూడికుడుత నాంచారి, చూడరమ్మ సతులాల శోభన పాడరమ్మ అంటూ పదవి కవిత పీతామహుడు అన్నమయ్య వెంకన్న స్వామి
ధర్మపత్ని బీబీ నాంచరమ్మ గురించి వర్ణిస్తారు. అయితే నాంచరమ్మకు వెంకటేశ్వర స్వామికి సంధి ఎలా కుదిరింది? లక్ష్మీదేవి లాంటి భార్య ఉండగా నాంచరమ్మకు స్వామి ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? ముస్లింలకు వెంకటేశ్వర స్వామికి బంధురికం ఎలా ఏర్పడింది? ఈ బంధురికానికి ఉగాది పండుగకు లింక్ ఏంటి? వాచ్ ది స్టోరీ. రోగిళ్ళ పండగ, పచ్చళ్ళు పంచాంగ శ్రవణాలే ఉగాది పండగ. హిందూ ముస్లిం ఒక చోట చేరి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని కొలిచే అద్భుత దృశ్యం ఆవిష్కృతమయ్యేది ఉగాది నాడే. అది ఎక్కడో మీకు తెలుసుకోవాలనుందా? అయితే ఈ స్టోరీలో చూడండి. ప్రతి ఏటా తెలుగు నామ కొత్త సంవత్సరం ఉగాది వచ్చిందంటే చాలు హిందువులకే కాదు ముస్లింలకు కూడా ప్రత్యేకం. కడపలో వెలిసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆయనకి వారంతా మొక్కులు చెల్లించుకోవడానికి తరలివస్తారు. ఉదయం ఇంట్లో ఏ ఇతర పనులు చేసుకోకముందే గుడికి వచ్చి స్వామివారికి బచ్చం సమర్పించుకున్న తరువాత వారి ఇంట్లో నిష్ఠ కార్యక్రమాలు చేసుకుంటారు. స్వామివారికి కాయ కర్పూరం సమర్పిస్తారు, కోరికలు కోరుకుంటారు, కానుకలు సమర్పించుకుంటారు. తిరుమల తొలి గడపగా భావిస్తున్న దేవుని కడపలో వెలిసిన లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఒక్క హిందూ సమాజానికే కాదు ముస్లిములకు కూడా ఆరాధ్య దైవంగా మారిపోవడం వెనుకున్నటువంటి ఆంతర్యం ఏమిటి? హిందువైన మాలిక్ కాఫీర్ అనే సేనాని ఉండేవారు. తర్వాత అల్లావుద్దీన్ ఖిల్జీ వద్ద ఆయన సేనాధిపతిగా చేరి ముస్లింల మతాన్ని స్వీకరించారు. దక్షిణ భారతదేశంపైకి దండయాత్రగా వచ్చిన సమయంలో శ్రీరంగంలోని రంగనాథ స్వామి ఆలయం భక్తుల కానుకలతో తురలతూగేది. అయితే స్వామివారి విగ్రహంతో పాటు ఆ కానుకలన్నీ తీసుకెళ్లిన మాలిక్ తన ఇంట్లో దాచాడు. అందులో ఉన్న స్వామివారి విగ్రహాన్ని చూసి మాలిక్ కూతురు ఆయన బీబీ నాంచారి మనసు పడింది. తర్వాత శ్రీరంగంలోకి స్వామి భక్తులు ఆ విగ్రహాన్ని తిరిగి తీసుకుని వచ్చారు. ఆ విషయం తర్వాత తెలుసుకున్న బీబీ నాంచారి శ్రీరంగం వచ్చి స్వామిని మనువాడి ఆయనలో ఐక్యమైంది. బీబీ నాంచారి అసలు పేరు సురతాని. బీబీ అంటే భార్య, నాంచారి అంటే భక్తులు. భక్తురాలి వచ్చి భార్యగా మారడంతో అప్పటి నుంచి ఆమెను బీబీ నాంచారిగా పిలిచేవారు. స్వామి మీద ఎంతో భక్తిభావంతో సమర్పించిన కానుకలు దొంగిలించడానికి వచ్చినటువంటి సైన్యాన్ని చివరకు వాళ్ళింటి ఆడబిడ్డను ఆకర్షించేలాగా చేశాయి. చుట్టూ మణిమాణిక్యాలున్నా ఆ మధ్యలో అంతకు మించి విలువ చేసే స్వామివారి విగ్రహాన్ని చూసే బీబీ నాంచేరమ్మ మనసు పారేసుకుంది అంటే ఆ స్వామి యొక్క విలువ ఎంతటితో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక తమ ఇంటి ఆడబిడ్డ బీబీ నాంచరమ్మను పెళ్లి చేసుకున్న వెంకటేశ్వర స్వామిని ముస్లింలంతా అల్లుడిగా భావిస్తారు. పండుగ నాడు కూతురు అల్లుడికి బట్టలు పెట్టి పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. అయితే 3 తరాలుగా ప్రతి ఉగాదికి స్వామిని దర్శించుకునే ముస్లింలు కూడా ఉన్నారు. తిరుమల తిరుపతి తొలి గడపైన దేవుని గడపలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ముస్లిం సోదరులు దర్శించి ప్రార్థనలు నిర్వహించారు. పర్వదినం అంటే తెలుగువారికి ప్రత్యేకమని అందరూ భావిస్తారు. కానీ కడప జిల్లాలో దీనికి మరింత ప్రత్యేకత చేకూరుస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ముస్లింలు. వారందరూ కూడా మత ఆచారాలను కట్టుబాట్లను పక్కన పెట్టి కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని మనసారా వేడుకోవడానికి దేవుని కడపలో వెలిసిన లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వారందరూ తరలి వస్తారు. ఉదయాన్నే నిద్ర లేచింది మొదలు స్నానాలు ఆచరించి మొదటిగా స్వామివారికి ఇక్కడ నైవేద్యం సమర్పించిన తర్వాతే తదుపరి తమ పనులను చూసుకుంటారు. అయితే ఉగాది పండుగను కడపలో అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ప్రతి ఉగాది రోజున తిరుమల తొలి గడప దేవుని గడపలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని భక్తితో పూజించి కానుకలు సమర్పించడం ఇక్కడి ముస్లింలకు తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ. ఉదయాన్నే దేవుని గడప ఆలయానికి చేరుకుని కాయ కర్పూరం సమర్పించి మూడుపులు సమర్పించారు ముస్లిం భక్తులు. ఉగాది రోజున వెంకటేశ్వరుడిని దర్శించి ఆలయ పూజారికి బియ్యం బేడలు సమర్పించి ఆశీర్వాదం తీసుకుంటే ఈ ఏడాదంతా సుఖ సంతోషాలతో ఉంటారని ఇక్కడి ముస్లింల విశ్వాసం. అందుకే క్రమం తప్పకుండా దేవుని కడపను ముస్లింలు ఉగాది రోజున సందర్శించి మత సామరస్యాన్ని చాటుతున్నారు. రాజు నుండి వచ్చిన ఉగాది నుండి పండుగ వచ్చింది పెడిగి స్వామి దేవుని గడప కాడికి స్వామి కాడికి దేవుడికి డబ్బు ఇచ్చిన భర్త ముస్లిం మదిన బీవీ మా
ఇవి వచ్చినాక బియ్యము బ్యాళ్ళు అన్ని ఇస్తాం దేవుడికి. అదే చెప్తా ముందు వచ్చినాక పిల్లలే ఏం లే పెళ్ళి కూడా 4-5 సంవత్సరాలు కాబట్టి పిల్లలే ఇంటి వచ్చినాయి. పర్వాలేదు అది ఉందా. ఫస్ట్ కొడుకు పుట్టినాడు, మా రెండో కొడుకు, ఇద్దరు కొడుకు అందరు బాగుంటారు. ఏమంటే సంవత్సరం ఒకసారి ఉగాది వస్తున్నాను. ఆ దేవుని వల్ల మంచిగా చూడాలా, అందరికీ చల్లగా ఉండాలని వస్తున్నాను. అందరి కోసం ప్రతి ఒక్కరికి దేవుడు చల్లగా చూడాలా అని, అందుకోసమే నాకు నా పిల్లలకు అందరికీ బాగా చూడాలా, దేవుడు అందరికీ మంచిగా ఉండాలని వస్తాను స్వామి. సంవత్సరం వస్తాను స్వామి కోసం. మేము కూడా టెంకాయ కొట్టేదానికి వస్తాము. మా అత్తమామ కొడతా ఉన్నారు ముందు, ఇప్పుడు మా అత్తమామ చచ్చిపోయినారని మేము కొడతా ఉన్నాం. ఏమంటే పెద్దోళ్ళది ఉగాది వద్దు వస్తాము. మాది ఒంటిమిట పక్కన ఓడిన చెప్పాలి. ఉగాది అనేది పుట్టకు పాలు పెట్టేది మా తాతల కాలం నుంచి ఉంది. గడపకు వచ్చి 35 ఏళ్ళు పైన అవుతుంది. అప్పటి నుంచి ఇక్కడే వచ్చి సంప్రదాయంగా అర్పించుకొని పోతాం. పూలు, టెంకాయ, బత్తీలు మన తాతల కాలం నుంచి ఉండాలి. మా నాయన మాకు గుర్తించినాడు, మేము మా పిల్లలు గుర్తిస్తున్నాము. చూసే వారికి కొత్తగా అనిపించిన తమ బీబీ నాంచరమ్మను శ్రీనివాసుడు పరిణయం చేసుకున్నాడన్న కారణంతో కడప ముస్లింలు మాత్రం అత్యంత భక్తితో ప్రీతిపాత్రంగా ఉగాదిని జరుపుకుంటున్నారు. ఏ ఏడాదైనా ఉగాదిని ఇలా జరుపుకోవడం సాధ్యం కాకపోతే ఇబ్బందులు పడ్డామని కొందరు ముస్లింలు చెప్తున్నారు. తమ పూర్వీకుల నుంచి ఈ సాంప్రదాయం వస్తోంది. పెద్దలు చేసినట్లే తాము ఇప్పుడు గుడికి వచ్చి ఉగాదిని జరుపుకుంటామని కూడా చెప్తున్నారు. మొత్తం మీద ఈ ఆలయం మత సామరస్యాన్ని చాటు చెప్తోందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. నమో వెంకటేశాయ. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం, దేవుని కడప. ఈరోజు ఉగాది పర్వదినం సందర్భంగా ఉదయం స్వామివారికి పంచామృతాభిషేకం జరిగింది. తరువాత అలంకారము, నైవేద్యం, తదుపరి భక్తుల్ని సర్వదర్శనానికి అనుమతి చేశారు. అలాగే ఉదయం 9 గంటలకు పంచాంగ శ్రవణ కార్యక్రమం ఉంటుంది ఈరోజు. అలాగే ఎక్కడా లేని విధంగా ఎక్కువ శాతం ఈరోజు మహమ్మదీయులు ఇక్కడ స్వామివారి దర్శనానికి వచ్చేస్తారు. అది ఎందువలనగా పూర్వం నుండి కూడా ఒక ఆనవాయితీ ఉండేది ఇక్కడ. అది వెంకటేశ్వర స్వామివారు మా ఇంటి అల్లుడు, బీబీ నాంచారు మా ఇంటి ఆడబిడ్డ అన్న భావనతో స్వామివారికి కొన్ని తరాలుగా ఇక్కడి నుంచే వచ్చి ఫస్ట్ ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకొని తర్వాత ఇక్కడ స్వామివారికి భత్యం సమర్పించి ప్రసాదం తీసుకుని వెళ్ళిన వెంటనే వాళ్ళ ఇంట్లో నిత్య కార్యక్రమాలు తీర్చుకునేవాళ్ళు. కొన్ని తరాల నుంచి జరుగుతుంది, ఇప్పటికీ జరుగుతుంది కూడా. అలాగే ఈరోజు సాయంత్రం 5 గంటలకి స్వామివారి గ్రామోత్సవం జరుగుతుంది. ఈ రోజంతా కూడా భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా గుడి తెరిచే ఉంచుతారు దర్శనానికి. అలాగే రాత్రి 8 గంటలకి స్వామివారి పౌలింపు సేవతో ఉగాది వేడుకలు ఈరోజు పరిసమాప్తి చెందుతాయి. ఓం నమో వెంకటేశాయ. ఇక మతాంతర వివాహాలు చేసుకుంటున్న యువతపై దాడులకు పాల్పడుతున్న ఈ కాలంలో ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్న వెంకటేశ్వర స్వామిని ముస్లింలు ఆరాధించడం చూసే ముచ్చటేస్తుంది. మత సామరస్యానికి ప్రతీకగా మతాలు వేరైనా మనమంతా ఒకటే అని చాటుతున్నారు. మనం దైవంగా భావించే వారికే అభ్యంతరం లేని మతం మన మధ్య ఎందుకు అడ్డగోడులు కడుతుందని ప్రశ్నిస్తున్నట్లు ఉంది ఈ దృశ్యం. ఆడబిడ్డను మనువాడిన వెంకటేశ్వర స్వామిని తమ ఇంటి అల్లుడిగా భావిస్తారు ఇక్కడ ఉన్నటువంటి ముస్లిములందరూ. తెలుగువారి సాంప్రదాయం ఏదైనా ఒక చిన్న పండగ వచ్చిందంటే కూతురిని, అల్లుడిని ఇంటికి పిలిచి గౌరవించడం సాంప్రదాయం. అందులో భాగంగానే ఇప్పటికీ ముస్లింల యొక్క అల్లుడిగా పేరున్నటువంటి వెంకటేశ్వర స్వామిని తెలుగు పండగ నాడు ఆయనకు బట్టలు, చీరలు, సారెలు సమర్పించి గౌరవించుకుంటూ ఉన్న సాంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. అలా పేరు చెప్పి మతాల మధ్య, ఇటు అల్లా పేరు చెప్పి మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి దేశాల మధ్య చిచ్చుపెట్టి మత గ్రంథాల సారాన్ని మార్చి రాసి మూర్ఖపు భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్న సంస్థలకు, వాటికి ఆకర్షితులు అవుతున్న యువతకు ఈ కథనం కనువిందు కావాలని కోరుకుందాం. మతాల ప్రాతిపదికగా యుద్ధాలు జరుగుతున్న నేటి సమాజంలో కూడా మత సామరస్యాన్ని పాటిస్తూ కడప ముస్లింలు హిందూ దేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ప్రపంచానికి ఇస్తున్నటువంటి ఓ గొప్ప సందేశంగా ఇక్కడున్నటువంటి వారందరూ కూడా భావిస్తూ ఉన్నారు. ఇక రాజ్ న్యూస్ ఛానల్ నూతన సంవత్సర ఉగాది పంచాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆవిష్కరించారు. నూతన సంవత్సరం ఉగాది సందర్భంగా రాజ్ న్యూస్ ఛానల్ వారి శ్రీ విశ్వావసు నామ సంవత్సర గంటల పంచాంగాన్ని ఆవిష్కరించడం ఆనందంగా ఉందన్నారు. రాజ్ న్యూస్ ఛానల్ నిష్పక్షపాతంగా ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిలా ప్రజా సమస్యలు పరిష్కరించడంలో నిరంతరం కృషి చేస్తుందన్నారు. ఈ సందర్భంగా రాజ్ న్యూస్ ఛానల్ యాజమాన్యానికి, వీక్షకులకు, ఎన్జీఓ కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.
సంవత్సరాది ఉగాది శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ప్రారంభ శుభ సందర్భంలో రాజ్ న్యూస్ ఛానల్ యజమాన్యులకు, ప్రేక్షక మహాశైలకు, ఎన్డీఏ కుటుంబ సభ్యులకు, పాత్రికేయ మిత్రులకు, అధికారులకు, అనధికారులకు, శ్రేయోభిలాషులకు, అభిమానులకు, ప్రతి ఒక్కరికి కూడా తెలుగు సంవత్సరాది హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ రోజున రాజ్ న్యూస్ తరపున ఒక పంచాంగాన్ని ఇక్కడ ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉందని తెలియజేసుకుంటూ ఉన్నాను. రాజ్ న్యూస్ ఛానల్ నిష్పక్షపాతంగా ప్రజలకు వార్తలు చేరవేయడంలో ముందుండి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, ప్రజా సమస్యలు ఎలుగెత్తి చాటడంలో రాజ్ న్యూస్ ఛానల్ విలువైన ఉన్నతమైన సేవలు అందిస్తూ ఉంది. వారిని అభినందిస్తూ ఈ రోజున ఒక పంచాంగాన్ని ఆవిష్కరించి ప్రజలకు అందివ్వడం అనేది ఒక మంచి కార్యక్రమంగా భావిస్తూ వారికి హృదయపూర్వక ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నారు.